మహోన్నతుడైన మా యేసు ప్రభువా, నీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరెంతో గొప్ప దేవుడు స్వామి. మీ గొప్పతనమును వర్ణించలేనయ్యా. మీ ప్రేమని వర్ణించలేను. నాకు మీరిచ్చిన రక్షణ వర్ణించలేను. నా పట్ల మీరు చూపెడుతున్న దయ, కనికరము, వీటిని కూడా వర్ణించలేను. నేను మనిషిని, మట్టివాడిని ప్రభువా. మీ గొప్పతనమును వర్ణించటానికి నాకు వీలు కాదు స్వామి. నాకంత జ్ఞానం లేదు. మట్టివాడిని, నిజంగా మట్టివాడిని. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపలో బ్రతకటానికి సహాయం చేయి స్వామి. నాకు మీరిచ్చినటువంటి ఈ కృపని అనేకులకు పంచిపెట్టడానికి కూడా కృప దయచేయండి. నా బ్రతుకు కాలం ఎంతో నాకు తెలియదు స్వామి. నేను బ్రతికిన దినములన్నీ ఈ భూమి మీద నీకు సాక్షిగా నిలబడటానికి, మీ సత్యవాక్యమును యథార్థంగా మీ బిడ్డలకు ప్రకటించటానికి నాకు నేర్పించండి ప్రభా. నేనే కాదు స్వామి, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, నిన్ను అంగీకరించిన ప్రతి బిడ్డను ఒక సాక్షి బిడ్డగా వారు బ్రతికినంతకాలం నిలబడటానికి సహాయం చేయండి. పరిస్థితులు కానీ, మనుషులు కానీ బిడ్డల్ని బలహీనపరచకుండా మీ సత్యవాక్యాన్ని బోధించటానికి, సత్యవాక్యం ప్రకారముగా జీవించటానికి ప్రతి వారికి కృప దయచేయమని నీ పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 7వ తారీఖు 2024. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. భక్తుడు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నీ జ్ఞాపకంలో ఉంచుకొనుము. ఒక తండ్రి, ఒక భార్య, భర్త ఉన్నారు. వారికి 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్ని అమ్మ జ్ఞాపకంలో ఉంచుకుంటుంది, నాయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఎవరిని మర్చిపోడు. ఎవరికి ఏం కావాలనో ఆ తండ్రి వారికి కావలసిన వసతులను సమకూరుస్తూ ఉంటాడు. కూలి చేసో, నాలి చేసో, ఉద్యోగం చేసో ఆ 4 పిల్లల్ని జ్ఞాపకం ఉంచుకొని వారి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. శరీర సంబంధమైన తల్లిదండ్రులే వారికి పుట్టిన పిల్లల్ని జ్ఞాపకం ఉంచుకొని వారి అవసరాలు తీర్చేటప్పుడు పరలోకపు తండ్రి పిల్లలం మనం. పరలోకపు తండ్రి పిల్లలం. మన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకొనడు. బాగా గమనించాలి. మన అతిక్రమాల్ని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన దయ చొప్పున మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. మనల్ని ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. అంటే నీ కష్టకాలంలో ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీ అనారోగ్యంలో ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీ ఆర్థిక ఇబ్బందులలో ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీ అవమానాలలో ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవుడు నిన్ను మరువడు. దేవుడు నిన్ను మరువడు. ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ధైర్యంగా ఉండు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పాదాల చెంత ధైర్యంగా బ్రతకటానికి నేర్చుకో. దేవుడు చాలా గొప్పవాడు. అనేక పర్యాయాలు దేవుడు నాకేం చేశాడు అనే మాటలు మాట్లాడాం. అనేక పర్యాయాలు దేవుడు లేడు అనేటట్లుగా కూడా
మనం మాట్లాడాం. అవన్నీ మానుకోవాలి. మహోన్నతుడైన దేవుని పాదముల చెంత నన్నెప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడనే ఆ మంచి ఆలోచనతో బ్రతకటానికి నేర్చుకోవాలి. ప్రియులారా, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 50వ వచనంలో, ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనుల అందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొనుము. ఈ రోజున చాలామంది దేవుని సువార్త చెప్పకుండా ఒకరిని ఒకరు నిందించుకునే ప్రయత్నాల్లో ఉండిపోయారు. కొంతమంది ఒకసారి ఒక అయ్యగారు మాట్లాడుతూ, ఆయన మంచి తలాంతులు కలిగిన వ్యక్తి, వాయిద్యములు వాయించగలడు, చక్కగా పాడగలడు. ఒక సందర్భంలో ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయన అనిన మాట ఏమిటంటే, నేను ఫలానా దగ్గరికి వెళ్ళి అక్కడ నేను పాడిన పాట కోసం 60,000 మంది వచ్చారు అని చెప్పాడు. నాకు చాలా సంతోషమయ్యాది. 60,000 మంది, అమ్మ అని చాలా సంతోషపడ్డాను. నిజంగా ఎన్నో మంచి తలాంతులు కలిగిన వ్యక్తి ఆయన. నా కోసం అనే మాట నన్ను బాధపరిచాది. ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని నేను ఉపయోగించుకున్నప్పుడు, ఆ కృప కొరకు 60,000 మంది దేవుని సన్నిధానంలోకి వచ్చారంటే ఎంత బాగుండు. నా కొరకని పదే పదే అంటే ఆ మాటలు నాకు చాలా బాధ అనిపించాయి. అదే ఒక సహోదరుడు కొన్ని సంవత్సరముల తరువాత ఆయనను గూర్చి ఎక్కడ చూసినా ఒక భయంకరమైన సమాచారం విడుదలయ్యాది యూట్యూబ్లో. నేను చాలా బాధపడ్డాను. అతని మీద ఏవో నిందలు మోపారు. అతడు నేరస్తుడని, అతడేదో కొన్ని పాపాలలో ఇరుక్కుపోయాడని. అయితే ఆయన అందులో నుండి బయటికి రాలేకపోయాడు. దైవ జనాంగమ, దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు నిజంగా దేవుని పని చేస్తూ ఉంటే నీవెప్పుడు చెప్పాల్సింది, నేనెప్పుడు చెప్పాల్సింది, నేను దేవుని పని చేస్తున్నాను. ప్రజలు దేవుని కొరకు వచ్చారు, నా కొరకు కానే కాదు. నేను ఎంత అపాత్రుడనో దేవుడు ఆ ప్రజలకు అంత పాత్రమైన వాడు. ప్రజలకు నేనెంత దూరం అవుతూ వస్తానో దేవుడు ప్రజలకు అంత దగ్గరవుతూ వస్తాడు. ఈరోజు పద్ధతులు మారాయి. ప్రజలకు సేవకులు దగ్గరైపోతూ ఉన్నారు, దేవుడు వారికి దూరం అయిపోతూ ఉన్నాడు. ప్రజలు వీరినే దేవుడుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే ప్రసంగాలు యూట్యూబ్లో వారి కొరకు లైకులు చేయమని, సబ్స్క్రైబులు చేయమని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అయ్యలారా, దేవుడు నిన్ను లైక్ చేశాడా అనేది ఆలోచించండి. దేవుడు ఆయన అనుకొని నిన్ను సబ్స్క్రైబ్ చేస్తే ఎంతోమంది బిడ్డలు నువ్వు పాడే పాట, నువ్వు చెప్పే వాక్యాన్ని విని ప్రజలు నెమ్మదిగా దేవుని వైపు చూస్తూ దేవునితో నడవటానికి ప్రభువే సహాయం చేస్తాడు. కాబట్టి విర్రవీగి ఈ నోటితో ఏదంటే అది మాట్లాడకూడదు. దయచేసి గమనించాల్సింది, ఈరోజు చిన్న చిన్న పిల్లలు పోట్లాడుకుంటూ ఉన్నారు. నీవెంత, నీవు చేసే బోధ తప్పని, నీవు చేసే బోధ తప్పని ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉన్నారు. దయచేసి వినాలి. మనము హెచ్చరించడం మంచిదే,
గద్దించడం మంచిదే, బుద్ధి చెప్పడం మంచిదే. ఎవరికి? నీ మాట వినేవారికి. వినని వారితో వాదన పెట్టుకుంటే వాళ్ళు రెచ్చిపోయి నిన్ను అంటారు. మీ మధ్యన అనేకులు చొరబడి ఇద్దరినీ దూషిస్తూ ఉంటారు. దూషించుకోండి, ద్వేషించుకోండి. అవమానపరచబడేది మన దేవుడు కదా. బైబిల్ సెలవిస్తుంది, మిమ్మును బట్టియే నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనల్ని బట్టి ప్రభు నామము దూషించబడకూడదు. ఆ విషయాన్ని గమనించండి. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటే రెచ్చిపోయి మాట్లాడేది, గర్వంగా మాట్లాడేది, పౌరుషంగా మాట్లాడేది, ఇతరులను కించపరుస్తూ మాట్లాడేది, ఇది జరగనే జరగదు. హెచ్చరిస్తారు అంతే, లోబడలేదు, ఇంకా పదే పదే ఆ మాటలు ఉండవు. ఆత్మదేవునికి ఆ పని కానే కాదు. హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, లోబడితే సరే. రోజు మనము యూట్యూబుల్ని వాడుకుంటూ ఒకరిని ఒకరు దూషించుకుంటే నీకు ప్రయోజనంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క పరిచర్య పాడైపోతూ ఉంటుంది. ఎందరో మనల్ని చూసి అసహించుకుంటారు. దేవునిలోకి రావాలి అనుకునే బిడ్డలు ఎందరో వీరు రోత మనుషులు, వీరే పనికిరాని వారని మాట్లాడుకుంటారు. అది నీ ద్వారా జరగకుండా చూసుకోవాలి, నీ కుటుంబం ద్వారా జరగకుండా చూసుకోవాలి. ప్రభు చాలా సంతోషిస్తాడు. ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటాను. బైబిల్లో చెప్పబడిన మాట, ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొను, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో. ప్రభువుకి మొరపెట్టుకోవాలి అంతే. మనము ప్రజల మీద తెగబడి వెళితే ప్రభు అవమానం అవుతాడు. నీ ద్వారా ప్రభు అవమానపరచబడకూడదని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్.